ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 18వ అధ్యాయము 15వ వచనము. జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, జ్ఞానులు అనుకునేవారంట ఎప్పుడు కూడా వారి చెవులు కూడా తెలివినే వెతుకుతాయంట. ఎందులో తెలివిగా ఉండాలి, ఎట్లా ఉండాలి అని. కానీ వివేకం గల మనసు ఉన్నవారంట తెలివిని సంపాదించుకుంటారంట. తెలివిని వెతకటం వేరు, తెలివిని సంపాదించుకోవటం వేరు. చూడండి, చాలామంది మేమే గొప్ప, మా ఐడియాలే గొప్ప అని చాలామంది అంటూ ఉంటారు. అది తప్పు. అయితే కొంతమంది ఏంటంటే చేసే పనిలో ఇది నిజంగా ఇది సరైన పనేనా, ఇది తెలివైన పనేనా, ఈ పనిలో చేస్తే అంటే ఈ పనిలో ముందుకెళ్తే ఏదైనా నష్టం జరుగుతుందా అని ఇలా వివేకం గల మనసు గలవారే ఆలోచిస్తారు. ఎందుకని వారు ఆలోచిస్తారు అంటే వారు ఆచితూచి నిదానంగా వెళ్తారు. చూడండి, కానీ జ్ఞానులు అలా కాదు. వారు ముందుగానే డిసైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఇదంతా ఓకే అని వారు ముందుకెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జ్ఞానులు ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి తారుమారైపోయి ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. అలా ఎందరినో చూసాం, ఎంతోమంది మనుషులు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే వివేకం గల మనసు గలవాడు తెలివిని సంపాదించుకుంటాడు, దేవుని కృపను పొందుతాడు, దేవుని ఆజ్ఞలు గైకొంటాడు, దేవుని చిత్తంలో నడుస్తాడు. అతను చేసే పనిలో కూడా ముందు దేవుణ్ణి ఇన్వాల్వ్మెంట్ చేసి ఈ పనిలో వెళ్ళొచ్చా లేదా అని దేవుని దగ్గర ఆయన విచారిస్తూ ఉంటాడు. చూడండి, నిజంగా దేవుని యొక్క ప్రియులారా, ఈ లోకంలో ఎందరో జ్ఞానులు ఉన్నారు, కాదంటలేదు. పెద్ద పెద్ద సైంటిస్ట్స్ ఉన్నారు, కాదంటలేదు. ఎందరో ప్రముఖులు ఉన్నారు, కాదంటలేదు. కానీ దేవుని యందు వినయముగా ఉండటము ఎంతో శ్రేష్టమైన పని, ఎంతో విలువైన పని, ఎంతో అమూల్యమైన పని. ఎందుకు ఆ రీతిగా అంటే యేసయ్యే, యేసుక్రీస్తు వారే మరి ఆయన అణిగి ఉన్నారు కాబట్టి మనము కూడా అదే రీతిగా అణిగి ఉండాలి. ఎందుకు అణిగి ఉండాలంటే చూడండి, జ్ఞానం ఉందేమో, నీకు తెలివి ఉందేమో, నీ ఐడియాలన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయేమో, కానీ నువ్వు దేవుని యందు తగ్గుండి వినయ మనసుగా ఉంటే గనక ప్రతి దాంట్లో కూడా ముందుకు వెళ్తావు. అంతేగాని నాకు తెలిసిందే కదా అని ముందుకు వెళ్తే గనక, నాకు తెలిసిందే నీతి, నాకు తెలిసిందే న్యాయము, నాకు తెలిసిందే సత్యం అనుకుని నువ్వు వెళ్తే గనక ఎక్కడో చోట నష్టపోతావు. అందుకే ప్రతి విషయంలోనూ కూడా మనము తెలివిని ఎలా సంపాదించుకుంటున్నాడో వివేకము గల వ్యక్తి అదే రీతిగా దేవుని యందు, దేవుని సన్నిధిలో మరి మోకరించి వివేకంగా ఉండి నిదానంగా ఉండి ఆయన కృపను పొందుకొని ఆయన చెప్పిన మాటలో, ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే గనక విజయం మనదే అవుతుంది. మరి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. మహారాజు సర్వశక్తిమంతుడికి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల సర్వశక్తిమంతుడ సర్వాధికారి మీకే వందనాలు రాజా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా తండ్రి నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. మాతో ఉన్న దేవుడు నీవేనయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడు నీవు, మమ్మల్ని రక్షించే దేవుడు నీవే నా పరమ తండ్రి. అయ్యా, జ్ఞానులను కొన్న వారందరూ కూడా నా పరమ తండ్రి యేసయ్యా, తండ్రి నా పరమ తండ్రి యేసయ్యా, నిన్ను వెతకటానికి నా పరమ తండ్రి యేసయ్యా తూర్పు దేశం నుంచి వచ్చి ఉన్నారయ్యా. అయ్యా నా పరమ తండ్రి, ఈ లోకంలో నా పరమ తండ్రి మేమే గొప్ప అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా నా పరమ తండ్రి నీ యందు సాగిలపడి ఉన్నారు నా పరమ తండ్రి. రాజా ఉన్న దేవానికే స్తోత్రములు. అయ్యా, వివేకముతో నా పరమ తండ్రి ప్రతి పనిలో వెళ్ళుటకు కృపణ వాక్యాన్ని దయచేయండి. వివేచన జ్ఞానం మాకు దయచేయండి, ఆలోచన జ్ఞానం మాకు దయచేయండి. ప్రతి పని నా పరమత నీ సన్నిధానంలో అయ్యా పెట్టి నీ కృపను పొందుకుని వెళ్ళే కృపను మాకు దయచేయండి నా పరమ తండ్రి. రాజాది రాజు, దేవాది దేవుడు, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది దీనులల్పులు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని తోడుండి ముందుకు నడిపించండి నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి అయ్యా, ఈ దీన దాసుని దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా
అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.